హాయ్ స్టూడెంట్స్, నమస్తే. నేను మీ శ్రీనిధి గారి. ఈరోజు మనం కెనడాకి అప్లై చేసుకోవాలనుకుంటున్న స్టూడెంట్స్ కోసం వీసా డాక్యుమెంట్ చెక్ లిస్ట్ ఏమేమి కావాలో మనం వీసాకి అప్లై చేసుకోవడానికి అనే విషయాలు తెలుసుకుందాం. సో మనం వీడియోలోకి వెళ్తే ఫస్ట్ ఏ కంట్రీకైనా కామన్గా మనకు కావాల్సింది ఏంటి? పాస్పోర్ట్. సో మనం వెళ్ళేటప్పుడు పాస్పోర్ట్, ఒరిజినల్ పాస్పోర్ట్ అండ్ మనం వీసాకి అప్లై చేసే ముందు ఫ్రంట్ అండ్ లాస్ట్ పేజ్ ఆఫ్ పాస్పోర్ట్ కావాలా. అండ్ పాస్పోర్ట్ సైజ్డ్ స్కాన్డ్ పాస్పోర్ట్ సైజ్డ్ ఫోటో కావాలా. దాని స్పెసిఫికేషన్స్ ఎలా ఉండాలంటే ఫ్రేమ్ సైజ్ 35 mm విడ్త్ ఉండాలి, 45 mm హైట్ ఉండాలి. సో 80% వచ్చి మన ఫేస్ అనేది విజిబిలిటీ ఉండాలి. సో ఇది మనకు కావాల్సింది. పాస్పోర్ట్ గురించి చెప్పాను, పాస్పోర్ట్ సైజ్డ్ ఫోటోగ్రాఫ్ స్కాన్డ్ కాపీ ఎలా ఉండాలి మనం అప్లోడ్ చేసేటప్పుడు అనేది కూడా చెప్పాను. ఓకే, నెక్స్ట్ పాయింట్, మనకు వీసా అప్లికేషన్ ఫామ్స్ కావాలి అండ్ వ్యాలిడ్ లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఫ్రమ్ ద ఇన్స్టిట్యూషన్ కావాలా. ఆ ఇన్స్టిట్యూషన్ కూడా ఎలా ఉండాలంటే మీకు చెప్తాను, డిఎల్ఐ నెంబర్ ఉండాలి. DLI number is nothing but డెసిగ్నేటెడ్ లెర్నింగ్ ఇన్స్టిట్యూషన్ అంటారు. DLI అంటే డెసిగ్నేషన్ లెర్నింగ్ ఇన్స్టిట్యూట్ నెంబర్ అనేది మనకు ఉండాలి. సో అలాంటి ఇన్స్టిట్యూట్స్లో మనం చదివితేనే మనకు వీసాస్ అనేది అప్రూవ్ అవుతాయి, యాక్సెప్ట్ అవుతుంది. మీరు చదివిన దానికి కూడా యూస్ఫుల్ అనేది ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడ చదవకూడదు. కొన్ని ఫ్రాడ్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి. ఈ నెంబర్ అనేది లేని ఇన్స్టిట్యూషన్స్ వచ్చి ఆర్ యూనివర్సిటీస్ అవ్వచ్చు, కాలేజెస్ అవ్వచ్చు, ఏదైనా కానీ నేను ఇన్స్టిట్యూట్ అనే పదం వాడుతున్నాను. ఓకే, అవి ఫేక్ అని అర్థం. ఒకసారి మీరు క్లియర్గా చెక్ చేసుకోవాలి. సో నెక్స్ట్ అండి, ఆ DLI నెంబర్ ఏది షో చేయాలంటే ప్లాన్డ్ స్టార్ట్ అండ్ ఎండ్ డేట్ ఆఫ్ ది ప్రోగ్రామ్ ఉండాలి. ఓకే, ఎప్పుడైతే స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది అనే డేట్స్ అనేది మెన్షన్ చేసి ఉండాలి. ఓకే, నెక్స్ట్ పాయింట్, IELTS ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఎగ్జామ్స్ గురించి తెలుసుకుందాం. ఒకవేళ మీరు వీటిల్లో ఏది రాసినా ఒక్కొక్క యూనివర్సిటీ ఒక్కోలాగా ఉంటాయి. మీకు ఏదైతే మీకు రిక్వైర్మెంట్ ఉంటుందో దాన్ని బట్టి మనకు ఆ స్కోర్ కార్డ్స్ అనేది కావాలి. IELTS ఓవరాల్ 6 పైనే ఉండాలి అండ్ నో బ్యాండ్ లెస్ దాన్ 6 ఉండాలి. అంటే మినిమం యావరేజ్గా చెప్తున్నానండి, ఇదేం ఫైనల్ కాదు. ఇట్ వేరీస్ ఫ్రమ్ ఇన్స్టిట్యూట్ టు ఇన్స్టిట్యూట్. నెక్స్ట్ TOEFL వచ్చి ఓవరాల్ 83, PTE వచ్చి ఓవరాల్ 60 ఉండాలి. టెస్ట్ రిజల్ట్స్ వచ్చి 24 months లోపలే ఉండాలి. 24 months బియాండ్ అయిపోయి ఉండకూడదు. ఓకే, ఆఫ్టర్ 24 months వేస్ట్ కదా, అవి కన్సిడర్ చేయరు. సో లేటెస్ట్ ఉంటే మంచిది. ఫోటో కాపీ మోస్ట్ రీసెంట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏదైతే మనం చదివామో వాటన్నిటి ఇండివిజువల్ మార్క్ షీట్స్, CMM, ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ ఇవన్నీ మనకు ఉండాలి. ట్రాన్స్క్రిప్ట్స్ ఇవన్నీ మనకు. దాంతోపాటు ఇప్పుడు కొంతమంది స్టూడెంట్స్ ఫైనల్ ఇయర్, 6th సెమిస్టర్, 3 years కోర్స్ అయితే 5th సెమిస్టర్లో ఉన్నారు, ఇంకా వాళ్ళు ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. 4 years కోర్స్ ఉంటే వాళ్ళకి వాళ్ళు ఇంకా చదువుతున్నారు, 7th సెమిస్టర్ చదువుతున్నారు. సో అలాంటి వాళ్ళు బోనఫైడ్తో కూడా అప్లై చేసుకోవచ్చు. కానీ క్లియర్గా అన్ని ఎగ్జామ్స్ పాస్ అయిపోయి అవి మనం వీసాకి వెళ్ళే ముందు అన్నీ సబ్మిట్ చేయగలగాలి. లేకపోతే మనకు వీసాకి అప్రూవల్ అనేది రాదు, రిఫ్యూజల్ ఉంటుంది. నెక్స్ట్, పేమెంట్ రిసిప్ట్స్ ఇష్యూడ్ బై కెనడియన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. ప్రీపేమెంట్ ఆఫ్ ఫస్ట్ ఇయర్ ఫీజ్. మోస్ట్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్స్ ఫస్ట్ ఇయర్ డిపాజిట్స్ మొత్తం పే చేసేయమంటాయి, ఫస్ట్ ఇయర్ ట్యూషన్ ఫీజ్ పే చేయమంటాయి. ఆ ఒక్క ఫీ పేమెంట్ రిసిప్ట్స్ అనేది మనం పెట్టుకోవాలి. నెక్స్ట్, వీసాకి వెళ్ళేటప్పుడు మనకు కావాల్సిన డాక్యుమెంట్స్లో నెక్స్ట్ గ్యారంటీడ్ ఇన్వెస్ట్మెంట్ సర్టిఫికేట్, దాన్నే GIC అంటారు. అంటే ఇది బ్లాక్డ్ అకౌంట్ అంటారు. కెనడియన్ డాలర్స్లో
$20,365 కెనడియన్ డాలర్స్ పెట్టుకోవాలి అప్రాక్స్గా. ఓకేనా, ఇది అనేది వేరీ అవుతూ ఉంటుంది డే టు డే, మనం అది చూసుకోవాలి మనం. ఓకే, నెక్స్ట్ మెడికల్ ఎగ్జామినేషన్స్ అప్ఫ్రంట్గా మనం తీసి పెట్టుకోవాలి. కొన్నిటికి అవసరం ఉంటాయి, కొన్నిటికి అవసరం ఉండదు, బట్ ఇట్ ఈస్ మస్ట్. మనం తీసి పెట్టేసుకుంటే ఆ టెన్షన్ అనేది లాస్ట్లో ఉండదు. ఈ మెడికల్స్ని మనం చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ క్యూబెక్ ప్రావిన్స్లో చదివే స్టూడెంట్స్కి సిఏక్యూ అనేది అంటే క్యూబెక్ యాక్సెప్టెన్స్ సర్టిఫికేట్ అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది. ఆ ప్రొవిన్షియల్ గవర్నమెంట్ వాళ్ళు ఇష్యూ చేస్తారు. నెక్స్ట్ ఏ స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ అనేది అటాచ్ చేసుకోవాలి. ఇట్ షుడ్ షో ద ఇంటెన్షన్, మీ ఒక ఇంటెన్షన్ ఓన్లీ చదువుకునేది వెళ్తున్నాం అండ్ చదువు అయిపోయాక రిటర్న్ వస్తామనే ఇంటెన్షన్ అనేదే మనం షో చేయాలి. ఓకే, ప్రాపర్గా ఉండాలి స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ అనేది. నెక్స్ట్ అటెస్టేషన్ లెటర్ విల్ బి రిక్వైర్డ్ ఫర్ ద సర్టిఫికెట్స్ ఆఫ్ డిప్లొమా, బ్యాచిలర్స్ అండ్ పీజీ. మీరు బ్యాచిలర్స్ వరకు చదువుంటే బ్యాచిలర్స్ వరకు అటెస్టేషన్స్ చేయించుకోవాలి, నోటరీలు అనేవి. అండ్ మీరు పీజీ కూడా చేస్తుంటే పీజీ కూడా, అంటే మాస్టర్స్ ఇండియాలో చేశారు, మళ్ళీ మీరు అక్కడ మాస్టర్స్ చేయాలనుకుంటున్నారు, సో సమ్ స్పెషలైజేషన్ అనేది వాళ్ళు కూడా చేసి పెట్టుకోవాలి. సో దీస్ ఆర్ ద డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ ఫర్ స్టూడెంట్ డైరెక్ట్ స్ట్రీమ్. ఓకే, ఇప్పుడు నాన్ స్టూడెంట్ డైరెక్ట్ స్ట్రీమ్ అనేది నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోలో మనం ఏం తెలుసుకున్నాం, స్టూడెంట్ డైరెక్ట్ స్ట్రీమ్లో అప్లై చేసుకునే స్టూడెంట్స్కి మనం ఏ డాక్యుమెంట్స్ చెక్ లిస్ట్ అవసరం వీసాకు వెళ్ళేటప్పుడు అనే విషయం ఈరోజు మనం క్లారిటీగా తెలుసుకున్నాము. ఓకేనా స్టూడెంట్స్, మీరు మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ప్రాసెస్ చేసుకోవాలనుకుంటున్నారా, మీరు పాపప్ అవుతున్న నెంబర్స్ ఉన్నాయి. నేను మీ శ్రీనిధి ఆరి, మీకు విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ నేను మన సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తాను. మనం వర్చువల్గానే కనెక్ట్ అవుతాము. మన వీడియోస్ అన్నీ చూసే మనకి కాల్ చేయండి. ఓకేనా, మీకు నచ్చితేనే సీరియస్గా సిన్సియర్గా అనుకుంటేనే మనకు కాంటాక్ట్ అయ్యి మన ప్రాసెస్ తీసుకోండి. ఓకే, మీకు ఈ వీడియోస్ ఇన్ఫర్మేటివ్గా ఉంటే అదే నాకు హ్యాపీ, సంతోషం. థ్యాంక్ యూ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.